వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. మరి గ్యాస్ సిలిండర్‌పై ఇప్పుడిప్పుడే కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది. రేపటి నుంచి బంద్ అంటూ ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఇక వివరాలు చూసేద్దాం. దేశంలోని అన్ని ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ వినియోగదారులు మరి ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి అని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయితే సూచిస్తున్నాయి. ఈకేవైసీ పూర్తి చేయకపోతే గనుక ఎల్‌పీజీ సబ్సిడీ నిలిచిపోయే అవకాశంగా కనిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా సబ్సిడీ పొందుతున్న వినియోగదారులు, అదేవిధంగా ఉజ్వల లబ్ధిదారులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, ఇప్పటికే ఈకేవైసీ పూర్తి చేసిన వారు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ఇక పెండింగ్లో ఉన్నవారే పూర్తి చేయాలి. ఈకేవైసీని మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ, డెలివరీ బాయ్ ద్వారా లేదా సంబంధిత గ్యాస్ కంపెనీ అధికారిక యాప్లో మరి పూర్తి చేయవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఆగస్టు 16, 2026 లోపు సబ్సిడీదారులు ఈకేవైసీ పూర్తి చేయాలని ఒక సందర్భంగా సూచించారు. అదేవిధంగా గడువు, అమలు విధానం ప్రాంతం లేదా కంపెనీ ఆధారంగా మారవచ్చు. కాబట్టి మీ యొక్క గ్యాస్ ఏజెన్సీని ఒకసారి సంప్రదించడం ఎందుకైనా మంచిది.